అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు ఒక ఆలయాన్ని తలపిస్తుంది. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టత గల పండుగలు చాలా వస్తాయి. మరియు శ్రావణ సోమవారం అంటే ఆ మహాదేవునికి చాలా ఇష్టము. ఈ వీడియోలో శివముష్టి కథను గురించి తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. ఈ శివముష్టి కథను శ్రావణ మాసములో 5 సోమవారాలు వచ్చినప్పుడు మొదలు పెట్టుకోవాలండి. ఈ కథను 5 సంవత్సరాలు చేసుకోవాలి. తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. 1 సంవత్సరంలోనైనా చేసుకోవచ్చు, 3వ సంవత్సరంలోనైనా చేసుకోవచ్చు. మొత్తము 5 సంవత్సరాలవి ఒకేసారి కూడా ఉద్యాపన చేసుకోవచ్చు. శివముష్టి కథ మొదలు పెట్టుకున్నవారు కథను మాత్రం తప్పనిసరి చదువుకోవాలండి. మరియు ఈ వీడియోలో ఎన్ని వత్తులు వెలిగించుకోవాలి, ఉద్యాపన ఏమిటి, మరియు ముగ్గు ఏ విధంగా కొట్టుకోవాలి అన్నీ తెలుసుకుంటాము. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. శివముష్టి వ్రతము శ్రావణ మాసములో 5 సోమవారాలు వచ్చినప్పుడు దీనిని ప్రారంభించుకోవాలి. ప్రారంభించిన తర్వాత వేరే సంవత్సరంలో 4 సోమవారాలు వచ్చినా సరే ఈ కథను చేయాలి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి. శివునికి అభిషేకం చేసి అర్చన చేసుకోవాలి. మొదటి సోమవారము అభిషేకము, అర్చన దేవాలయమునకు వెళ్ళి చేసుకోవాలి. తర్వాత బియ్యమును ముక్కలు లేకుండా ఏరుకొని తీసుకొని వెళ్ళాలి. మనకు చాటలు, గుల్లలు అమ్మేవారి దగ్గర షిబ్బి అని దొరుకుతుందండి. చాలామంది ఇళ్ళల్లో ఇది ఉంటుందండి. లేనివారు తీసుకోవచ్చు. ముక్కలు లేకుండా ఏరుకున్న బియ్యాన్ని 5 పిడికిళ్ళు, ఒక్కొక్క పిడికిలి చొప్పున షిబ్బిపై పోసి దానితో శివునిపై పోయాలి. ఇలా 5 పిడికిళ్ళ బియ్యము మొదటి సోమవారం పోయాలి. 2వ సోమవారము గోధుమలు కూడా శుభ్రముగా మట్టి పెళ్ళలు లేకుండా, ముక్కలు లేకుండా ఏరుకొని 2వ సోమవారము మొదలు చెప్పిన మాదిరిగానే అభిషేకము అన్నీ చేసుకొని గోధుమలు శివునిపై పోయాలి. అలాగే 3వ సోమవారము నువ్వులు, 4వ సోమవారము శనగలు, 5వ సోమవారము మినుములు ఈ విధముగా శివునిపై పోయాలి. ఈ విధముగా 5 సంవత్సరములు చేసుకోవాలి. 5 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత లేదా మధ్యలో ఎప్పుడైనా ఉద్యాపన చేసుకోవచ్చు. ఇలా ప్రతి సోమవారము ఈ విధంగా పూజ చేసిన తర్వాత కథను మాత్రం తప్పనిసరి చదువుకోవాలి. మరియు ప్రతి సోమవారము 11 పోగుల వత్తులు 11 శివుని దగ్గర వెలిగించుకోవాలి. మరియు శివముష్టి అచ్చు దొరుకుతుందండి. అది ముగ్గుపిండితో 11 కానీ 21 కానీ ఇంటిలో కానీ దేవాలయంలో కానీ ముగ్గుపిండి వేసి అచ్చు వేసుకోవాలి. శివముష్టి వ్రతకథ. పూర్వము ఒకసారి నైమిషారణ్యము అనే అడవిలో సూత మహామునిని శౌనకాది మహామునులు ఈ విధముగా అడిగారు. గురుదేవా, ఏ వ్రతము చేయడం వలన, ఏ దేవుణ్ణి పూజించడం వలన స్త్రీలకు ఐశ్వర్యము, సౌభాగ్యము, సంతానము కలిగి అన్ని శుభములు కలుగునో ఆ వ్రతమును చెప్పుమని అడిగిరి. అప్పుడు శౌనకాది మహామునులకు సూత మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు. ఒకసారి కైలాస పర్వతమునందు శివుడు, పార్వతి మరియు అందరు దేవతలు, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, గంధర్వులు, యక్షులు, వినాయకుడు మొదలగు వారు అందరూ కూర్చొని ఉండగా
పార్వతీదేవి ఆ మహేశ్వరుణ్ణి ఈ విధముగా అడిగింది, స్వామి, ఏ వ్రతం వలన స్త్రీలకు సౌభాగ్యము, సంతానము మరియు అష్టైశ్వర్యములు, అన్ని రకములైన శుభములు జరుగుతాయో ఆ కథను చెప్పుమని అడగగా, దానికి శివుడు శివముష్టి మహత్యము గురించి ఈ విధముగా చెప్పుచున్నాడు. పూర్వకాలమునందు ద్వాపర యుగములో దుర్యోధనుడికి ధర్మరాజుకి మధ్యలో జూదము జరిగినది. దుర్యోధనుడు మాయాజూదము ఆడడం వలన ధర్మరాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు. అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు యొక్క రాజ్యాన్ని, సంపదని గెలుచుకోవడమే కాకుండా ధర్మరాజును 13 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసానికి పంపిరి. ఆ కారణముగా పాండవులు పాంచాలి సమేతంగా అరణ్యవాసము చేయవలసి వచ్చినది. ఆ సమయంలో వారు అనేక తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఆ సమయములో తీర్థయాత్రలు చేస్తూ ఉండగా కేదారనాథము చేరిరి. అక్కడ వారు కేదార స్థాపితమైన లింగమును చూసినారు. ఆ లింగమును చూడగానే ద్రౌపది కేదారేశ్వరుడిని పూజించినది. ఆ రోజు శ్రావణ శుద్ధ సోమవారం ప్రారంభం అయినది. అందువలన ద్రౌపది శివునికి అభిషేకము చేసి పూజ చేసినది. అప్పుడు ద్రౌపది అడవిలో దొరికిన ధాన్యాలు తెచ్చి శివలింగంపై పోసినది. మొదటి సోమవారము బియ్యము, 2వ సోమవారము గోధుమలు, 3వ సోమవారము నువ్వులు, 4వ సోమవారము శనిగలు, 5వ సోమవారము మినుములు. మొదటి వారము బియ్యము తీసుకొని 5 పిడికెళ్ళ చొప్పున ఈశ్వరునిపై పోసినది. 2వ వారము, 3వ వారము, 4వ వారము, 5వ వారము గోధుమలు, నువ్వులు, శనగలు, మినుములు, ఒక్కొక్క వారము ఒక్కొక్క ధాన్యము 5 పిడికిళ్ళ చొప్పున శివలింగంపై పోసినది. ఈ విధముగా 5 సంవత్సరములు చేసినది. వీటిని శివునికి అర్పించినది కాబట్టి దీనికి శివముష్టి అనే పేరు వచ్చినది. ఆమె దానిని ఒక వ్రతముగా పట్టి 5 సంవత్సరములు నెరవేర్చిన కారణముగానే వ్రతము అని పేరు అంటారు. ఈ విధముగా 5 సంవత్సరములు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ద్రౌపదికి మీ కష్టాలు తొలగిపోతాయని చెప్పినాడు. కొద్ది రోజుల తరువాత కౌరవులకు పాండవులకు యుద్ధము జరిగినది. పాండవులు యుద్ధములో గెలిచి అస్థినా రాజ్యాన్ని వశం చేసుకున్నారు. వారి రాజ్యాన్ని వారు గెలుచుకొని సుఖముగా సంతోషముగా పరిపాలించుకున్నారు. కథ సమాప్తం. శివముష్టి 2వ కథ. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 5 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు చాలా పని చేసేవారు. చిన్న కొడుకు మాత్రం ఏ పని చేసేవాడు కాదు. అందువలన చిన్న కోడల్ని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొని రమ్మని పంపిస్తారు. ఆమె రోజు కట్టెలు కొట్టి ఇంటికి తీసుకొని వస్తుంది. ఒకరోజు ఆమె గంగానది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడు శివుడు పార్వతి అటు నుండి వెళ్ళుతూ ఉంటారు. శివునితో పార్వతీదేవి ఇలా అంటుంది. ఆమెను చూసి ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలుసుకొని అడుగుదాము అంటుంది. శివపార్వతులు ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆమె ఏడుస్తూ అంటుంది, నాకు 4 బావలు, వారందరూ పనిచేస్తారు. కానీ నా భర్త మాత్రము ఏమీ పని చెయ్యడు. అందువలన ఇంటిలోని వారు నన్ను కట్టెలు తీసుకురమ్మని రోజు అడవికి పంపిస్తారు. ఇంటిలోని మొత్తం పనిని నాతో చేయిస్తారు. రోజు
నాకు సరిగా భోజనము కూడా పెట్టరు. అందువలన నాకు చాలా బాధ వేసింది. అందుకని ఏడుస్తున్నాను అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి నీవు శివముష్టి వ్రతమును చేసుకోమని చెబుతుంది. వ్రత విధానము కూడా చెబుతుంది. నువ్వు గంగా స్నానము చేసి గుడిలో పూజ చేయు, నీకు అంతా మేలే జరుగుతుంది, శుభం కలుగుతుంది అని పార్వతీదేవి చెబుతుంది. అప్పుడు ఆమె పూజ చేయడానికి నా దగ్గర ఏమీ లేవు, పూజ ఎలా చేయాలి అంటుంది. అందుకు పార్వతీదేవి గుడిలోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుండి అన్నీ అడుక్కొని పూజ చెయ్యమని చెబుతుంది. అప్పుడు ఆమె గంగా స్నానం చేసి గుడిలోకి ప్రవేశించి గుడిలో ఉన్న వారి దగ్గర నుండి పూజా సామాగ్రిని కావలసిన వాటిని అడుక్కొని పూజ చేస్తుంది. మొదటి సోమవారము శివుని మీద బియ్యం పోసి నా భర్త దయ కలగాలని అంటుంది. రెండవ వారము గోధుమలు శివునిపై పోసి అత్తమామల దయ కలగాలని కోరుకుంటుంది. మూడవ వారము మినుములు పోసి బావల దయ కలగాలని కోరుకుంటుంది. నాలుగవ వారము శనగలు పోసి యారాన్ల దయ కలగాలని కోరుకుంటుంది. ఐదవ వారము ఇంటిలోని వారు ఆమెను బయటకు వెళ్ళనివ్వరు. ఆమె అప్పుడు వ్రతం ఎలా చేయాలి అని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఆమె మనసులోకి వచ్చి ఏడువకు, మీ ఇంట్లో ఒక మూలలో నువ్వుల సంచి ఉన్నది, వాటిని తీసుకొని మీ మామగారు పూజ చేస్తూ ఉండగా అతని చేతిలో ఉన్న లింగంపై పోసి అందరి దయ కలగాలని వేడుకొమ్మని చెబుతుంది. ఆమె అలాగే చేస్తుంది. అప్పుడు ఆమె పోసిన నువ్వులు వజ్రాలు వైడూర్యాలుగా మారుతాయి. వాళ్ళ మామకు చేయి బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కనులు తెరిచి చూసేసరికి చేతిలో వజ్రాలు వైడూర్యాలు ఉన్నవి. వాళ్ళ మామ ఆశ్చర్యంతో ఆమెను ఇది ఎలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు చిన్న కోడలు జరిగిందంతా విషయము మామయ్యకు చెబుతుంది. అప్పుడు వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మనం చేసుకుందాము. కథ సమాప్తం. ఉద్యాపన: కిలోపావు బియ్యము, కిలోపావు గోధుమలు, కిలోపావు శనగలు, కిలోపావు మినుములు, కిలోపావు నువ్వులు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గుళ్ళలో పోసి బంగారంది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ లింగము మరియు పత్రిదలం పెట్టి అందులో షెల్ల కప్పి కొబ్బరికాయ పెట్టి దక్షిణ పెట్టి బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి. మరియు స్వయంపాక దానము కూడా బ్రాహ్మణునికి ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.